అయిపోతుంది అనుకుంటున్నారా? తెలుసు కదా, ఈరోజు మంచి విషయాలు ఉన్నాయి, తెలుసుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం వీడియో. మరి రైట్, స్టార్ట్. సో వెల్కమ్ టు ద యంగ్స్టర్ ఎంపీఎస్ వీడియో ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన గంట ఇక్కడ మాత్రం కొట్టండి భయ్యో, అప్పుడే మీకు వీడియోలు తన్నుకుని మరి మీ చేతిలోకి వచ్చేస్తాయి. ఓకేనా? రైట్. సో స్ట్రైట్గా టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకున్నట్టయితే కొంచెం గ్యాప్ ఇచ్చి వీడియో చేస్తున్నాను, కానీ ఈరోజు మంచి హాట్ టాపిక్లు పట్టుకొచ్చాను భయ్యా. అయితే అయిపోయినవే, కానీ మన స్టైల్లో కొంచెం మనం డిస్కస్ చేసుకుంటూ ఒకలాగా ఉంటుంది కదా. సో మనం డిస్కస్ చేసుకుందాం. మంచి టాపిక్లు చెప్తాను, మంచిగా ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి భయ్యా, మర్చిపోకండి. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ భయ్యో, మెన్స్ కాదు. ఇండియా ఉమెన్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ ఓన్లీ 1 and only టెస్ట్ భయ్యా. చిత్తకొట్టేశారు. మామూలు చిత్తకొట్టడం కాదు భయ్య, అసలు మామూలు చిత్తకొట్టడం కాదు. ఆ చిత్తకొట్టేది ఎంత భయ్య? అసలు చిత్తకొట్టడు అంటేనే చిత్తకొట్టడు అనమాట. 603 రన్లు చేసి 6 వికెట్లకి డిక్లేర్ చేశారు భయ్య మన వాళ్ళు సింగిల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో. షఫాలి వర్మ గారు అయితే బ్లాక్ బస్టర్ 200 చేశారు. తర్వాత అందరూ కూడా రాణించారు, సెంచరీలు, అర్ధ సెంచరీ, హాఫ్ సెంచరీలతోటి. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ దిగింది భయ్య. చూసుకోండి, 266కి ఫస్ట్ ఫాలో ఆన్, అంటే సగం స్కోర్ కూడా కొట్టకుండా ఫాలో ఆన్లో ఆల్అౌట్ చేశారు మన వాళ్ళు. అంటే స్నేహ రాణా అనే ఒక ఆవిడ అయితే మొత్తానికి టీం మొత్తాన్ని చేప చుట్టినట్టు చుట్టేసి పట్టుకుపోయింది పక్కకి. సౌత్ ఆఫ్రికా టీం మొత్తాన్ని 8 వికెట్లు తీసేసింది భయ్య ఒక్క దెబ్బకి. సో నెక్స్ట్ సెకండ్ హాఫ్ మళ్ళీ ఫాలో ఆన్ ఆడారు, మళ్ళీ చాలా కష్టపడి ఈసారి చాలా గట్టి పోటీ ఇచ్చారు భయ్యో సౌత్ ఆఫ్రికా టీము. ఎందుకంటే ఫస్ట్ దెబ్బ దిబ్బరుగా. సో సెకండ్ ఇన్నింగ్స్లో మంచి గట్టిగా ఆడారు, 373 పరుగులు చేశారు, కానీ ఆల్అౌట్ అయిపోయారు భయ్య. మన 8 సీజన్. సో 373 పరుగులకి ఆల్అౌట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇంకేముంది, 2 సార్లు ఆడారు, 2 సార్లు ఆల్అౌట్ అయిపోయారు. అయిపోయింది. టెస్ట్లో 2 సార్లు ఆడగలరు, 3వ సారి ఆడడం కష్టం. సో టార్గెట్ ఎంత మిగిలింది మనకి? తిప్పు కొడితే 37 మిగిలిందండి టార్గెట్. మన వాళ్ళు దిగారు, 9 ఓవర్లో మ్యాచ్ ఖతం అయిపోయింది. ఉన్నది ఒకే ఒక టెస్ట్ సౌత్ ఆఫ్రికా తోటి. టెస్ట్ మ్యాచ్ ఘనంగా 10 వికెట్ల తేడాతో గెలిచారు, ఈజీగా గెలిచేశారు భయ్య. సో ఉన్న ఒకే ఒక టెస్ట్ గెలిచేశారు. అలాగే ఈ సౌత్ ఆఫ్రికా మీద మన ఇండియన్ ఉమెన్స్ అన్నది లాస్ట్ గత 3-4 టెస్టులుగా కూడా వరుసగా మనమే గెలుచుకుంటూ రావడం అన్నది ఒక హిస్టరీ భయ్య. అలాగే 603 అన్నది హిస్టరీలోనే ఫస్ట్ టైం భయ్య, ఇండియన్ ఉమెన్స్ హిస్టరీలోని అంత హైయెస్ట్ స్కోర్ రావడం అన్నది. అలాగే టెస్టుల్లో మన సౌత్ ఆఫ్రికా మీదే కాకుండా ఇంకా చాలా టీమ్స్ మీద వరుసగా కంటిన్యూగా విన్ అవుతూ రావడం అన్నది చాలా హిట్ స్ట్రైక్ అనమాట. 100% హిట్ స్ట్రైక్తో మన వాళ్ళు వస్తున్నారు. ప్రతిదీ కూడా గెలవడం అనేది జరుగుతుంది మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం అనేది. సో నాకు తెలిసి నెక్స్ట్ T20 ఇంకొక T20 మిగిలింది సౌత్ ఆఫ్రికా తోటి. సో సేమ్ ఇంకో T20 భయ్యా. ఇక్కడ ముందు రోజు T20 వరల్డ్ కప్ మన వాళ్ళ చేతిలో సౌత్ ఆఫ్రికా పాపం ఓడిపోయారు మెన్స్ టీము. నెక్స్ట్ రోజే సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ టీం ఓడిపోయింది భయ్యా. సో మొత్తానికి ఉమెన్స్ అని లేదు, మెన్స్ అని లేదు, ఎందుకైనా సరే ఇండియా మాత్రం సౌత్ ఆఫ్రికా మీద ఫుల్గా ఈ వీక్ డామినేట్ చేసి వదిలేసింది, చితక్కొట్టు వదిలేసింది అనమాట. సో మొత్తానికి క్రికెట్లో అయితే ఫుల్గా సూపర్ హిట్ అయిపోయింది షో ఇవాళ. సో నెక్స్ట్ మన ఇండియన్ మెన్స్ క్రికెట్లో కనుక వచ్చినట్టయితే T20 వరల్డ్ కప్ జరిగింది. సో మాకు తెలిసిందే, సౌత్ ఆఫ్రికా తోటి ఫైనల్ మ్యాచ్ ఆడారు. పోతుంది అనుకున్న 100% మ్యాచ్ని సూపర్ బౌలింగ్తో పర్ఫెక్ట్గా స్ట్రైక్ చేసి పర్ఫెక్ట్గా స్టాప్ చేసి అందరూ కూడా పర్ఫెక్ట్గా బౌలింగ్ చేశారు భయ్య. బుమ్రా మనకు ఉన్నాడు కదా ఆల్రెడీ. సో బుమ్రా అన్నది పర్ఫెక్ట్గా బౌలింగ్ చేసింది. అలాగే లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా 100% అన్ని రూమర్స్కి చెక్మేట్ పెట్టాడు భయ్య. చెక్మేట్ పెట్టి చితగొట్టు తోలేసాడు, మొత్తానికి కప్పు తీసుకొని చేతిలో పెట్టాడు. లైఫ్లో వరకు మోసపోయినా సరే క్రికెట్లో మాత్రం గెలిచి సత్తా అయితే చాటించాడు భయ్య. లాస్ట్లో కొంచెం ఎమోషనల్ అయ్యాడు కుర్రాడు, కొంచెం అవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ మొత్తానికి కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా వన్స్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ మన దాంట్లోకి వచ్చేసినట్టయితే, మన టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇంకొకటి ఏంటంటే భయ్య, ఇవాళ గత వారం రోజులుగా ఇంకొక హాట్ టాపిక్ ఏం నడుస్తుందంటే భయ్య, మనకి నాసా తరపు నుంచి మన ఇస్రో తరపు నుంచి ఏంటంటే మనకి సునీత విలియమ్స్ అనే మేడం మనకి ఇస్రోలో మనకు వర్క్ చేసినటువంటి
సునీత విలియమ్స్ అనేవాడు వ్యామోహం అనమాట. స్పేస్లోకి వెళ్తారు, స్పేస్ స్టేషన్లో వర్క్ చేయడానికి. సో అయితే వీళ్ళు గత కొన్ని రోజులుగా స్పేస్లో స్ట్రక్ అయిపోవడం అన్నది జరిగింది. సో మనోడు చూద్దాం, మనం రాకెట్ పంపిస్తారంటున్నారు అక్కడ. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ వచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు టెక్నికల్ ఇష్యూ వచ్చి స్పేస్ షిప్ అనేది అక్కడ ఆగిపోవడం జరిగింది. సో మన వాళ్ళు ఇక్కడ నుంచి రాకెట్ పంపించి సాయం పంపిస్తాము అంటున్నారు. కానీ ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళు పంపించి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేలోపు ఇంకోటి ఏంటంటే భయ్య, స్పేస్లో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఫెసిలిటీస్ అన్నది జీరో గ్రావిటీ, అంటే ఏంటంటే గాల్లో తేలుతుంటుంటాం. తెలిసింది కదా, సినిమాలు చూస్తుంటాం కదా, ఇలాగా గాల్లో తేలుతుంటాం స్పేస్ షిప్ లోపల. సో గాల్లో తేలుతుంటే మనకి బ్లడ్ ప్రెషరు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డిసీజెస్ అనేవి కొన్ని స్మాల్గా మైన్యూర్గా ఉన్న డిసీజెస్ అన్నీ కూడా కొంచెం రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వైద్య నిపుణులు అన్నది మనకి తెలియజేయడం జరుగుతుంది. సో చూద్దాం, వి హోప్ అవర్ బెస్ట్. ఎందుకంటే మన ఇండియన్ ఆవిడ సునీత విలియమ్స్ వెళ్ళి అక్కడ ముందు మన కోసం వెళ్ళి అక్కడ స్పేస్లో వర్క్ చేస్తూ స్పేస్లో స్ట్రక్ అయిపోవడం జరిగింది. వి హోప్, వి ప్రే ఫర్ గాడ్, హ్యాపీగా తొందరగా వెళితే తొందరగా ఇక్కడికి మన భూమి మీదకి వచ్చేయాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ అండ్ వి హోప్, ఫింగర్ క్రాస్. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకొక టాపిక్స్ ఏంటంటే భయ్య, రీసెంట్గా కమల్ హాసన్ గారి సినిమాల్లో నుంచి రీసెంట్గా భారతీయుడు 2 అనే సినిమా నుంచి ఒక సాంగ్ అనేది వదలడం జరిగింది భయ్య. అల్టిమేట్ ఉందన్నమాట. అనిరుద్ధ్ భయ్య మ్యూజిక్ ఇచ్చాడు, చితప్పొడి సొలిసాడు అనమాట. సో అనిరుద్ధ్ భయ్య ఇచ్చిన మ్యూజిక్ ఏంటంటే క్యాలెండర్ సాంగ్ అని చెప్పేసి ఉన్నది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఉన్నది లింక్, ఓపెన్ చేసి లింక్ వీడియో ఎంజాయ్ చేయండి. లిరికల్ వీడియో సాంగ్ అనమాట. సో మనకి అది వచ్చేసి తెలుగు లిరిక్స్ తోటి చిత్రపడిస్తాడు మనోడు. అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా స్మూత్గా చాలా సూపర్గా ఉన్నది. ఇంకోటి ఏంటంటే భయ్య దాంట్లో హైలైట్ ఏంటంటే మనోడు ఈసారి కరప్షన్లో శంకర్ భయ్య, డైరెక్టర్ శంకర్ గారు కింగ్ ఫిషర్లు బాగా చూపిస్తున్నారు దాంట్లోనే. అంటే మనకు తెలిసిన కింగ్ ఫిషర్ అంటే వాళ్ళు గుర్తుకొస్తారా, మోసం చేసి వెళ్ళిపోయాడు కదా మనోడు కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా గారు. ఆయన గురించి క్లియర్గా చూపిస్తున్నట్టే ఉన్నది ఆ సాంగ్ మొత్తం అంతా కూడా ఇండైరెక్ట్గానే. డైరెక్ట్గా ఉందా భయ, డైరెక్ట్గా కింగ్ ఫిషర్ బొమ్మలో పెట్టి డైరెక్ట్ క్యాలెండర్ పెట్టి సాంగ్లు వేస్తారు. కింగ్ ఫిషర్ బొమ్మతోటి క్యాలెండర్ తోటి ఇంక్లూడ్ అయ్యి ఇంకెవరు ఉన్నారు భయ మనకి ఇండియా మొత్తానికి కరప్టెడ్. తెలిసిందిగా కింగ్ ఫిషర్ ఓనరు విజయ్ మాల్యా గారు ఇప్పుడు ఎక్కడో ఫారెన్లో హ్యాపీగా చిల్ అవుతున్నాడు. చూద్దాం ఏమవుతుందో. సో వీడియో మాత్రం అదిరిపోయింది. కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేశాను, వాచ్ అండ్ ఎంజాయ్. నెక్స్ట్ కల్కి 2898 AD పేరు చదవడానికే భలే ఉండగలదు భయ్య. సినిమా పేరు ఎంత బాగుందో అలాగే సినిమా కూడా సూపర్ ఎపిక్ బ్లాక్ బస్టర్ అయిపోయి కూర్చుంది భయ్య. టోటల్గా మనకి కల్కి మూవీ అన్నది ప్రీ రిలీజ్ థియేటర్కల్ బిజినెస్ వచ్చేసి 372 కోట్లు జరిగింది వరల్డ్ వైడ్. అయితే ప్రజెంట్ ఇప్పుడు వరకు ఉన్న కలెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు వరకు నాకు అందిన కలెక్షన్ రిపోర్ట్ ప్రకారంగా చూసినట్టయితే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి ఓవరాల్గా 210 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. షేర్ పరంగా చూసుకున్నట్టయితే 129 కోట్లు అనేది కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే వరల్డ్ వైడ్ మొత్తం కలుపుకొని చూసుకున్నట్టయితే 665 కోట్ల గ్రాస్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది భయ్య. సో షేర్ కింద చూసుకున్నట్టయితే 331 కోట్ల పైనే కలెక్ట్ చేసింది. సో అంటే మనకు పెట్టి ఒక థియేటర్కల్ రిలీజ్ వచ్చేసి 372 కోట్లు. సో వచ్చేసింది ఆల్రెడీ 330 కోట్లు వెనక్కి వచ్చేసింది. అంటే ఇంకెంత ఉంది బ్యాలెన్స్, మహా అయితే 42 crores ఉంది భయ్య. 332 కోట్లు కొట్టినాడు. ఆఫ్టర్ 40 crores కొట్టలేడు భయ్య. 40 crores అంటే ఎంత భయ్య, తిప్పు కొడితే 2 రోజుల్లో ఏమో రేపు రేపే ఊదియచ్చు 40 కోట్లు వరల్డ్ వైడ్ కలిపి. నెక్స్ట్ సో ఇంకొక 40 కోట్లు ఉంది. 40 కోట్లు చేస్తారంటే అఫీషియల్గా క్లీన్ హిట్ అనమాట. అఫీషియల్గా హిట్ స్టేటస్ అనేది మన కల్కి మూవీ అనేది అందుకోవడం జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి ఫుల్గా ప్రాఫిట్సే. ఐ థింక్ నాకు తెలిసి ఈ వీకెండ్ నుంచి కంప్లీట్గా ప్రాఫిట్స్ అందించుకుంటుంది. ఫ్రైడే నుంచి ఫుల్ ప్రాఫిట్ రన్ జరుగుతుంది. చూద్దాం ఇంకా ఎంత రికార్డులు వెళ్తుందో చూద్దాం. 1000 కోట్ల వైపు పరుగు పెడుతుంది అని చెప్తున్నారు. సో ఆల్రెడీ 660 కోట్లు అనేది దాటేసింది కాబట్టి 630 కోట్లు అనేది ఆల్రెడీ కలెక్ట్ చేసేసింది కాబట్టి చూద్దాం 1000 కోట్లకి వెళ్తుందా ఇంకా అంతకుమించి దాటి వెళ్తుందా కలెక్షన్ అన్నది. ఓకేనా, ఇప్పటికీ ఎవరైనా చూడకపోయినట్టయితే వెళ్ళండి, థియేటర్స్లో మాత్రమే చూడండి. 3D ఉన్నది అంటున్నారు. సో 3D కూడా ఎంజాయ్ చేస్తే 3D ఎంజాయ్ చేయండి. మీకు కంఫర్టబుల్గా ఉంటే, లేదు అనుకుంటే 2Dలో ఎంజాయ్ చేయండి. ఎవరికి ఏది కంఫర్ట్ అనుకుంటే ఆ కంఫర్ట్లో నీట్గా థియేటర్స్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ మాత్రం చేయండి భయ్య. ఎపిక్ బ్లాక్ బస్టర్ అన్నది. సో నేను మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్తాను తర్వాత వెళ్తాను ఖచ్చితంగా. మళ్ళీ ఇంకోసారి ఎంజాయ్ చేస్తాను.
రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే భయ్, ఇది ఈ కల్కి అనేది వరల్డ్ వైడ్ ఒక పక్కన పెట్టుకున్నట్టయితే ఓన్లీ ఒక యూఎస్ఏ పరంగా కనుక చూసుకున్నట్టయితే $13 million+. వాట్ ఎ నెంబర్! $13 million+. వాట్ ఎ నెంబర్ భయ్! ఇట్ వాజ్ లైఫ్ టైం కలెక్షన్ అన్నమాట. బ్లాక్ బస్టర్ మూవీస్కి లైఫ్ టైం కలెక్షన్స్ అయ్యి మన ఇండియన్ తరఫు నుంచి. కానీ ఇప్పుడు దాకా 13 million మార్క్ అనుకున్న సినిమాలసే చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే ఫాస్ట్గా రీచ్ అయినటువంటి ఇండియా నుంచి ఉన్నటువంటి ఒకే ఒక సినిమా 30 million+ గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి నార్త్ అమెరికాలో ఒకే ఒక సినిమా కల్కి 2890 భయ్య 980 అనమాట. సో చూద్దాం, యూఎస్ఏలో కూడా ఇంకా బంపర్ రన్ అన్నది కంటిన్యూ చేస్తుంది, హిట్ స్ట్రిక్ కంటిన్యూ చేస్తుంది. ఇప్పటికే $13 million క్రాస్ చేసిందంటే చూసుకోండి భయ్య, ఎంత భయంకరంగా 100 కోట్లు దాటేసింది అనమాట. అక్కడే యూఎస్ఏలోనే 100 కోట్లు కలెక్ట్ చేసేసింది. 100 కోట్ల పైన కలెక్ట్ చేసిందంటే చూడండి భయ్య ఎంత భయంకరంగా ఆడుతుంది అక్కడ. తర్వాత ఇక్కడ అన్నది మనకి ఎలాగో ఆల్రెడీ హిట్ స్టాటస్ 40 కోట్లు తెచ్చుకుంటే హిట్ స్టాటస్ వచ్చేస్తుంది. సో మొత్తంగా హిట్ అయిపోతుంది. ఫ్రైడే నుంచి బంపర్ బ్లాక్ బస్టర్ రన్ అనేది కంటిన్యూ చేస్తుంది, ఫుల్గా ప్రాఫిట్స్ రన్ చేస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అవ్వలేదు, 100% సక్సెస్ అయింది, అందరికీ లాభాలు తెచ్చిపెడుతుంది. సో నో ప్రాబ్లం. ఈసారి జాబ్ కొట్టాడు ప్రభాస్ భయ్య, అందరికీ లాభాలు పంచుతున్నాడు. సో ఇంతకుముందు లాస్ అయిపోయిన సినిమాల ద్వారా లాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ సినిమాతో కవర్ అయిపోతారన్నమాట. సో ఇక్కడికి మన బిగ్ స్క్రీన్ విశేషాలను పక్కన పెట్టేసుకున్నట్టయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి బుల్లితెర ఉంటే భయ్య, బుల్లితెర విశేషాలు కూడా చెప్పేసుకో కదా లాస్ట్లో చెప్తున్నది వీడియో ఎండింగ్లో. సో ఓటీటీ పరంగా చూసుకున్నట్టయితే నెట్ఫ్లిక్స్ భయ్య, నెట్ఫ్లిక్స్లో మనకి మిషన్ రంగరాజ్ అని చెప్పేసి ఒక మూవీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అక్షయ్ కుమార్ గారిది ఓన్లీ హిందీ వెర్షన్ అనమాట, తెలుగులో లేదు. సో హిందీ వెర్షన్ ఎవరికైనా తెలిసినట్టయితే, హిందీ లాంగ్వేజ్ తెలుసు అనుకుంటే హిందీలో మీరు చూడండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, బాగుందని టాక్ వచ్చింది. సో చూడండి, నేను చూడాలనుకుంటున్నాను, ఇంకా ఇప్పుడు చూడాలి, ఇప్పుడే పెట్టినట్టున్నారు. నేను ఇప్పుడే ఇందాకే చూశాను. సో అందుకని మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి వెబ్ సిరీస్లోకి వచ్చేసరికి గ్యాంగ్స్ ఆఫ్ గెలాషీ అని చెప్పేసి ఒక స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ పై టాప్ 10లో ట్రెండ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ టాప్ 10లో ట్రెండింగ్ అవుతుంది అనమాట 1 వీక్ నుంచి. సో ఒక లుక్ వేసేయండి వెబ్ సిరీస్లో ఇష్టం ఉన్న వాళ్ళు. గ్యాంగ్స్ ఆఫ్ గెలాషీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అనమాట. సో లేడీ లీడ్ అనమాట. సో చూడండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఎండింగ్ వచ్చేపోయా తెలిసిందే కదా, వీడియో వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మీరు ఎంత ఇప్పటివరకు ఎలాగైతే నీట్గా వాచ్ చేసి ఎంజాయ్ చేశారో, సో నేను ఇంకా ఎక్కువ వీడియోస్, ఇంకా మంచి క్వాలిటీస్తో ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేయాలి, మీ దగ్గరికి రావాలి మోర్ వీడియోస్ అంటే ఏం లేదు, ఒకే ఒక పని భయ్య, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకు మర్చిపోండి భయ్యో. సబ్స్క్రైబ్ మాత్రం 100% చేయాలి భయ్యో. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన చిన్న గంట మీద ఉంటుంది, లైట్ కొట్టండి, వెంటనే హాట్ కిక్కలోకి వచ్చి మీ చేతిలో పడిపోతుంటాయి అనమాట వీడియోస్, ఓకేనా. బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ క్రికెట్ అప్డేట్స్లో కలుసుకుందాం. బై బై.